గురుగారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎదురు చూస్తుంది అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చిన తర్వాత సంతోషంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒకవైపు అది ఆలోచిస్తే ఆయన త్వరలో తప్పుకొని ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అధిష్టానాన్ని స్వీకరిస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అది జరుగుతుందంటారా? ఇప్పుడు లోకేష్ బాబు కూడా సీఎం అవ్వాలని అనుకుంటున్నారు కొంతమంది, రైట్ కదా? అందరూ అనుకుంటారు, దాని నేను అనుకుంటా. నాకు కూడా సడన్గా తెల్లవారేసరికి నాకు కూడా ఏదైనా బ్రహ్మాండంగా అయిపోయి అనుకున్నంత తేలిక కాదమ్మా. ఏది నాకు ఒక్క మాట చెప్పండి, నేను ఇది ఆల్రెడీ ఎన్నోసార్లు ముందే చెప్పాను, తర్వాత కూడా చేశాను. 130 పైచీలకు సీట్లు వచ్చిన టీడీపీ కన్నా 21 సీట్లు వచ్చిన జనసేన మారుమోగిస్తోంది రాష్ట్రాన్ని. ఎందుకని? 130 ఎమ్మెల్యేలలో డిప్యూటీ సీఎం స్థాయి లేరా? ఎవరూ లేరా? 7-8 సార్లు శాసనసభకి వెళ్ళిన వాళ్ళు లేరా? అనుభవజ్ఞులు లేరా? ఆచారాల్లో కానీ, శాసనసభ వ్యవహారాల్లో కానీ, రాజకీయ చతురతలో కానీ తలపండిన వాళ్ళు లేరా? ఎందుకు మా గబ్బర్ సింగ్నే పిలిచారు మీరు? ఎందుకు మా కళ్యాణ్ బాబునే పిలిచారు? ఎందుకని? రాజకీయం అంతే. ఇప్పుడు దేశంగాని దేశంలో వెళ్ళి కాబోయే సీఎం మా లోకేష్ బాబు అని ఒకళ్ళు అంటారు, రాష్ట్రంలోనే సవ్వాలే లేదు చంద్రబాబు గారి తర్వాత మా కళ్యాణ్ బాబు అని వీళ్ళు అంటారు. మరి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మొన్న జనసేన ఆవిర్భావ సభ జరిగింది కదా, కూటమి నేతలలో ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఒక్కళ్ళన్నా ఉన్నారా? టీడీపీ, బీజేపీ, జనసేన ఆవిర్భావ సభ జనసేనది. కానీ డిప్యూటీ సీఎం స్థాయికి కళ్యాణ్ బాబుని తీసుకెళ్ళింది ఎవరు? బీజేపీ. అండగా నిలబడింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ స్టేజ్ మీద ఉంటే బాగుంటుందిగా. కూటమే కదమ్మా, ఎందుకు లేరు? ఇదమ్మా రాజకీయం, ఇదే రాజకీయం. కాబట్టి చివరి స్థాయి వరకు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్గాల్లో ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వలేదని, కనీసం హోమ్ మినిస్టర్ ఇవ్వలేదని అక్కడ ఎంతోమంది ఆలోచనలో ఉన్నారు. అంతటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఒకసారి కాదు కదా 7 సార్లు ఎమ్మెల్యే అయినాడు. మాట్లాడటం మొదలు పెట్టాడంటే అసలు అదేదో ఫైర్ బ్రాండ్ అని అప్పుడు రోజానే ఎవరు అనేవాళ్ళట. అసలు అయ్యన్న పాత్రుడు లాంటి ఫైర్ బ్రాండ్ ఉన్నారా టీడీపీలో? మరి ఆయన ఎందుకు తీసుకెళ్ళి స్టాంప్ వేసి కూర్చోబెట్టారు? ఇదే రాజకీయం, ఎంతకన్నా ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తప్పిస్తారు, కళ్యాణ్ బాబుని పెడతారు. ఈ పిచ్చి మాటలకి పులి స్టాప్ పెట్టి జరగబోయేది చూస్తూ ఉండడమే 2027 మార్చి దాకా. ఖచ్చితంగా ఏం మాట్లాడే పని లేదు. చంద్రబాబు నాయుడు గారు బతికున్నంత వరకు ఆయన్ని పక్కకి తప్పుకోమని ఎవరు చెప్పరు, ఇది కన్ఫాము. ఆయన తర్వాత ఎవరున్నారు? మా లోకేష్ బాబుని వాళ్ళు, మా కళ్యాణ్ బాబుని వీళ్ళు. చిలికి గాలివానే మొత్తం ముక్కలైతే సిద్ధంగా ఉండండి. 2027 మార్చి 9 తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, జగన్ అరెస్ట్ తప్పదు. ఈ 5 సంవత్సరాల్లో జగన్ అరెస్ట్ తప్పదు అంటున్నారు. ఇది మీరు స్వామివారిని అడిగి చెప్తారా? ఎందుకమ్మా అలా? స్వామివారిని అడిగి అమ్మవారిని అడిగి ఇట్లాంటివే ఉండవమ్మా. నువ్వు నేరుగా మీ నాన్నగారి సంకల్పం అని చెప్పు అంతే. మళ్ళీ అయితే వీడు స్వామివారి ఏమన్నా ఫోన్ మాట్లాడా ఈ విధవా అంటారు కామెంట్స్ లో. ఓకే, మామూలుగా చెప్తున్నా, నా నాన్న సంకల్పంతో చెప్తున్నా. ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే వచ్చే నష్టం ఏంటి? ఏం నష్టం? ఏమైనా నష్టమా? అంతకుముందు జైలుకి వెళ్ళాడు, సీఎం గాలా? చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, సీఎం కాదా? అంతే అమ్మ. ఒకటి గుర్తుపెట్టుకో, జగన్కి సీఎం అయ్యే యోగం ఉంది. అది వచ్చే టర్మా ఆపై టర్మా అనవసరం, ఇంకా తను చూస్తాడు, ఆ యోగాన్ని చూస్తాడు. సమయం ఉంది, సమయం పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏదడిగా అంటే అందరూ వెయిట్ చేస్తుంది జగన్ అరెస్ట్ గురించి. అంటే మొత్తం టోటల్ గా అరెస్ట్ అయినా ఆశ్చర్యమే ఉందమ్మా. చంద్రబాబు నాయుడే తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టినప్పుడు అమ్మ ఒక మాట చెప్పనా, పాలక పక్షం ప్రతిపక్షం, రైట్? అత్త కోడలు, అత్త పదవిలోకి వస్తే కోడలు తూర్పార పడుతుంది, కోడలు పదవిలోకి వస్తే అత్త తూర్పార పడుతుంది. ఇదే జరుగుతుందమ్మా. ఇప్పుడు జగన్ గారి విషయంలో చెల్లెలి ఇది కొంచెం ఉంది, ఆయనకి చెల్లెలు ఉసురు తగిలింది కాబట్టి ఇంకా అసలు ఆయన ఏమి లేదమ్మా. రానున్న రోజుల్లో అన్నా చెల్లెలు కలిసిపోయి నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మ అన్నట్టు వాళ్ళిద్దరూ మళ్ళీ అన్నయ్యో ఉదినో అనుకుంటూ మళ్ళీ కలిసిపోయినా నేనేం ఆశ్చర్యపోను. నేను ఒక్కటి అడుగుతా, నేను ఎవ్వరి పార్టీ కాదు,
ఎవరికి సంబంధించిన వీడు నారసింహుడి పార్టీ, నారసింహుడి బిడ్డ, అంతకుమించి ఇంకోట్లేదు కదా. విజయవాడ నడిబొడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ద మీటింగు పెట్టి ఇదే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అధమక కార్యకర్త వరకు బీజేపీని నల్ల వస్త్రాలు ధరించి తూర్పారబట్టారు, పచ్చి బూతులు తిట్టారు, బండబూతులు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు అన్నారు. అవునా? ఇదే కళ్యాణ్ బాబుని టీడీపీ నాయకులు అనలేదా? ఇదే వీళ్ళు వాళ్ళని అనలేదా? ఏమ్మా పాపం అన్నా చెల్లెలు ఏదో 4 మాటలు అనుకున్నంత మాత్రాన ఎప్పటికీ అలానే ఉంటారా? వీళ్ళు కలిసిపోయినట్టు వాళ్ళు కలిసిపోవచ్చుగా. ఈ కూటమికి ఆపోజిట్గా అక్కడ ఇంకో కూటమి రావచ్చుగా. రాజకీయం అమ్మా. మనం ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళ ఉసురు కొట్టింది ఇదేమన్నా సినిమానా చెప్పు? జైలుకు వెళ్ళడం కొత్త కాని వాళ్ళకి జైలే ఉందమ్మా. బయటికి రావడమో తెలుసు, లోపల కూర్చొని రాజకీయం నడపడమో తెలుసు. అంతేనా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఆయన జైలుకి వెళ్తారని చెప్పిన దుర్మార్గుని కూడా నేనే. కష్టకాలం ఉంది ఆయనకి, పౌర్ణమి వరకు ఆయన ఉండి తీరుతారు అని చెప్పారు. అన్నట్టుగానే ఆయన జైల్లో ఉండి ఆయన బాధపడ్డా? రానున్న రోజుల్లో టీడీపీకి ఏ రకమైనటువంటి ప్రభావం కావాలి, ఏ రకమైన కష్టపడాలి అన్నీ చెప్పాడు. నేను బాలకృష్ణ గారికి ఆయన ఇంట్లో ఆయనతోనే అన్న బ్రాహ్మణి కూడా బయటకు వస్తుంది ఈసారి అని. మా అమ్మాయ వచ్చి తీరుతుంది, రావాలి, తప్పదు. రాజకీయమైనటువంటి విధానం 2022 తర్వాత ఆ అమ్మాయికి ఉంది. వచ్చిందిగా, తిరిగిందిగా, చేసిందిగా. ఏదబద్ధమైందమ్మా? చెబితే అలా ఉండాలి. ఇలా అవుతుందేమో, అలా జరుగుతుంది. రేపు నువ్వు కారు కొంటావు, ఎవడైనా కొంటావు డబ్బులుంటే, ఎల్లుండి అది చేస్తావు. అది కాదు, ఇది జరగబోయేది చెప్పగలిగేది ఇది ఉందా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన వ్యక్తి, జ్ఞానపరంగా సముపార్జన పరంగా అన్ని రకాలుగా ఒక స్థాయి చూసేసిన వ్యక్తి. ఆయన సీఎంగా ఉన్నంత వరకు ఎవరైనా ఆయన్నే అడుగుతారు తప్ప నువ్వు కొంచెం పక్క తప్పుకుంటే నేను కూర్చుంటాను ఎవడు అడగడు. ఇది పిచ్చి ప్రశ్న వాళ్ళది, ఓపెన్గా చెప్తున్నా.